టి సుబ్బరామరెడ్డి కళా పరిషత్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ప్రముఖ నటుడు మోహన్ బాబు సన్మాన సభ జరుగుతోంది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సుబ్బరామరెడ్డి గారు లాంటివాడైనా చెయ్యకపోతే కళాకారుల ఘనత ఎలా తెలుస్తుంది అనేది ఆలోచిస్తే హ్యాట్స్ ఆఫ్ టు మన సుబ్బరామరెడ్డి గారు. అందుకే ఈ రోజున ఈ వేదిక మీద ఉన్న జనాల్ని ఎవరినైనా సరే షూటింగ్ క్యాన్సిల్ చేసి వచ్చిన చిరంజీవి గారు, అలాగే ఎప్పుడు ఏ ఫంక్షన్స్ అన్నా దూరంగా ఉండే వెంకటేష్ గాని, బొంబాయి నుంచి వచ్చిన జయప్రద గాని, తన భర్తకు ఆరోగ్యం బాగోకపోయినా తను బయలుదేరి వచ్చిన జయసుధ గాని, బాంబే నుంచి వచ్చిన శ్రీదేవి గాని, అలాగే అక్కడ చూస్తే యంగ్ స్టార్స్ వీళ్ళందరూ ఇవాళ ప్రజెంట్ స్టార్స్, వీళ్ళు ఎక్కడ వేదికల మీద కనిపిస్తారు, రారు. కానీ ఇంతమంది ఈ రోజున ఈ వేదిక మీదకి వచ్చారంటే ఒకటి సుబ్బరామిరెడ్డి గారి పిలుపు, రెండవది మోహన్ బాబు గుండె మలుపు. హ్యాట్స్ ఆఫ్. ఈ రోజున మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా ఒక హీరో గొప్పవాడు అవడం కంటే ఎక్కువ కాలం నిలబడ్డ ఆర్టిస్టులు అందరూ కూడా విలన్ గా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు. ఒక వినోద్ ఖన్నా హిందీలో, ఒక శత్రుఘ్న సిన్హా హిందీలో, ఒక రజనీకాంత్ తమిళ్లో, ఒక మోహన్ బాబు, ఒక చిరంజీవి, అంటే విలన్ వేషం వెయ్యగలిగిన వాడు ఆల్ రౌండర్. ఏ వేషమైనా వేయగలడు. కానీ హీరో వేషం వేసిన వాడు ఆల్ రౌండర్ కావడం కష్టం. అందుకే దెర్ ఆర్ సక్సెస్ఫుల్ లెజెండరీ పీపుల్ ఇన్ ద ఇండియన్ సినిమా. అలాగే మోహన్ బాబు జీవితం ప్రారంభమైంది. మోహన్ బాబు స్వర్గం నరకంలోకి ఎలా వచ్చాడు, ఎన్ని సెలక్షన్స్ చేశాం. వైజాగ్లో సెలెక్ట్ చేశాం కొందరిని, హైదరాబాద్లో సెలెక్ట్ చేశాం కొందరిని, తిరుపతిలో సెలెక్ట్ చేశాం కొందరిని, విజయవాడలో సెలెక్ట్ చేశాం కొందరిని. అలాంటి సెలక్షన్లో వచ్చిన వాడు మోహన్ బాబు. సెలక్షన్ అంటే ఊరికే జస్ట్ ఫర్ అలా చూసి కాదు, వాళ్ళకి స్క్రీన్ టెస్ట్ చేసి, వాళ్ళతో డైలాగులు చెప్పించి, వాళ్ళతో పెర్ఫార్మెన్స్ చేయించి, దాన్ని స్క్రీన్ మీద చూసి, ఆ స్క్రీన్ మీద చూసిన కమిటీలో ఇప్పుడే గుర్తు చేశాడు నాకు అరవింద్ కూడా మోహన్ బాబుని సెలెక్ట్ చేసిన కమిటీలో ఉన్నాడు. అంటే ఒకరు తెర మీదకి హీరోగా రావాలి, విలన్ గా రావాలి అంటే ఆ రోజుల్లో ఎంత కష్టమో చెప్పడం కోసం చెప్పారు. అలా విలన్ గా ప్రారంభమై రకరకాల వేషాలు వేశాడు. కానీ రకరకాల వేషం వేసిన వాడు ఆ రకరకాల వేషంలోనే ఉండకూడదు, అతని హీరో కావాలని. ఒక విలన్ ని హీరోగా మార్చాలి అంటే దానికి నెగిటివ్ క్యారెక్టర్ నుంచి పాజిటివ్ క్యారెక్టర్ రావాలని కేటుగాడు సినిమాతో హీరో అయ్యాడు. కేటుగాడు సినిమా తీశాను, అది 100 రోజులు ఆడింది. దాని వెంటనే స్టార్ట్ అయింది పాలు నీళ్లు. అందులో జయప్రద హీరోయిన్. జయప్రద, మోహన్ బాబు హీరోలుగా అంటే ఇండస్ట్రీలో నవ్వారు. కానీ ఆ సినిమా 100 డేస్ ఆడింది. అలా హీరోగా తన కెరియర్ నిలబెట్టుకుంటూ కేవలం ఒకరు పరిచయం చేసినంత మాత్రాన, ఒక 4 సినిమాలు ఇచ్చినంత మాత్రాన ఒకరు పెరిగిపోరు. వాళ్ళ స్వయం కృషి కావాలి, వాళ్ళలో టాలెంట్ కావాలి, వాళ్ళు పైకొచ్చే లక్షణం కావాలి. అలాంటి కృషి చేశాడు. ఏ డిసిప్లిన్ అయితే నమ్మాడో, 7 గంటలకు కాల్ షీట్ అంటే 7 గంటలకి మేకప్ వేసుకుని సెట్లో ఉండి నేనొచ్చా అనిపించుకున్నాడు, ఈ రోజున ఒక చరిత్రకారుడయ్యాడు. చరిత్రలో మిగిలిపోయే ఎన్నో సినిమాలు చేశాడు. రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి అల్లుడు గారి సినిమా కానివ్వండి, మన గోపాల్ నుంచి అసెంబ్లీ రౌడీ కానివ్వండి, రవిరాజా నుంచి అది లైఫ్ టర్నింగ్ సినిమా పెదరాయుడు. అతను ఒకసారి మనిషి ఎవరినైనా ప్రేమించడం మొదలు పెడితే వాళ్ళని మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడు. నాకు తెలిసి ఇండస్ట్రీలో
మోహన్ బాబుతో స్నేహం చేసే వాళ్ళ కంటే మిగతా వాళ్ళ దగ్గర స్నేహం చేసే వాళ్ళకి చాలా తక్కువ. ఇందాక ఎవరో చెప్పారు, చిరంజీవికి మోహన్ బాబుకున్న స్నేహం ఎంత బాగుంటుందో బయట చూసే వాళ్ళకి ఇద్దరు తిట్టుకుంటున్నట్టుగా కొట్టుకుంటున్నట్టుగా ఉంటుంది, కానీ లోపల ఒకళ్ళ మీద ఒకరికి విపరీతమైన ప్రేమ. అదే అందరితోటి మెయింటైన్ చేస్తాడు మోహన్ బాబు. దట్ ఈస్ ద గ్రేట్నెస్. ఒక సినిమా వాళ్ళతోటే కాదు, ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఒకసారి పరిచయం అయితే మోహన్ బాబు స్నేహాన్ని విడిచిపెట్టుకోరు. స్నేహానికి అంతటి స్నేహశీలి మోహన్ బాబు. అటువంటి మోహన్ బాబు ఈ రోజున 40 సంవత్సరాల పూర్తి చేసుకోవడం అనేది నిజంగా అతని పరిచయం చేసిన ఒక గురువుగా నాకంటే ఆనందపడేవాడు ఎవడు ఉండడు అనుకుంటా. టుడే మోహన్ బాబు ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్. సినిమా పరంగా ఇన్స్టిట్యూషన్. ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె. వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఒక ప్రయాణం ప్రారంభించారు. అన్నింటినీ మించి ఎడ్యుకేషనలిస్ట్ గా చరిత్రలో మిగిలిపోయేది మోహన్ బాబు పోయినా, ఎవరు పోయినా ఆ ఇన్స్టిట్యూషన్ మాత్రం చరిత్రగానే మిగిలిపోతుంది. అది మా సినిమా ఇండస్ట్రీకే గర్వకారణం. అటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాలనే ఆలోచన ఎవరికీ రాలా. అతన్ని చాలా డిస్కరేజ్ చేశారని పెట్టేటప్పుడు, నేనొక్కడే నువ్వు పెట్టు, నీకు చిరస్థాయిగా స్థిర ఆస్తిగా మిగిలిపోయేది అదొక్కటే అని చెప్పా. ఈ రోజుకి మోహన్ బాబుకి అదే. ఇందాక చిన్నవాడైనా చాలా చక్కగా చెప్పాడు మన అల్లు శిరీష్. క్యాస్ట్ అనేది తీసేసిన ఒకే ఒక ఇన్స్టిట్యూషన్ మోహన్ బాబు ఇన్స్టిట్యూషన్. అలాగే 25% పేదవాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు. దీస్ ఆర్ ఆల్ గ్రేట్ థింగ్స్. ఇవన్నీ ఒక వ్యక్తిత్వంలో చేసుకుని, ఒక ఎంపీగా, రాజకీయాల్లో, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్గా, ఒక నిర్మాతగా, ఒక ఆర్టిస్ట్గా ఇన్ని అవతారాలు ఇచ్చి లెజెండరీ పర్సనాలిటీ అయ్యాడంటే చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున సుబ్బరామిరెడ్డి గారి మనసులోకి మోహన్ బాబును సత్కరించాలని రావడమే మంచి ఆలోచన. ఆలోచనతో ఆయన ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది చాలా గొప్ప విషయం. నిజంగా మోహన్ బాబు మీద ప్రేమతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మోహన్ బాబు తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.